అందరికీ నమస్కారం. మన ఛానెల్కు మరోసారి హృదయపూర్వక స్వాగతం. మీ జీవితంలో ఎందుకు కొన్నిసార్లు ఎలాంటి కారణం లేకుండానే ఆటంకాలు వస్తాయి? ఎందుకు కొంతమందికి ఎంత కష్టపడినా ఫలితం ఆలస్యంగా వస్తుంది? ఎందుకు కొందరికి ఆరోగ్య సమస్యలు, మరికొందరికి ఆర్థిక సమస్యలు, ఇంకొందరికి మానసిక ప్రశాంతత ఉండదు? జ్యోతిష్య శాస్త్రం ప్రకారం దీనికి ఒక ప్రధాన కారణం గ్రహాల ప్రభావం. అయితే ఒక విషయానికి గుర్తుంచుకోండి, గ్రహాలు మన జీవితాన్ని పూర్తిగా మార్చవు. అవి మన కర్మ ఫలితాలను అనుభవించే సమయాన్ని, విధానాన్ని మాత్రమే సూచిస్తాయి. ఈరోజు ప్రతి గ్రహం వల్ల కలిగే ప్రతికూల ప్రభావాలు, వాటికి సంబంధించిన సులభమైన పరిహారాలు, అలాగే ఏ నక్షత్రాలపై ఏ గ్రహం ప్రభావం ఉంటుందో తెలుసుకుందాం. సూర్యుడు ఆత్మవిశ్వాసం, తండ్రి, నాయకత్వం, గౌరవానికి ప్రతీక. సూర్యుడు బలహీనంగా ఉంటే ఆత్మవిశ్వాసం తగ్గడం, ప్రభుత్వ పనుల్లో ఆలస్యం, కంటి సమస్యలు లేదా గౌరవహాని వంటి పరిస్థితులు రావచ్చు. పరిహారం: ప్రతిరోజూ ఉదయాన్నే సూర్యునికి అర్ఘ్యం ఇవ్వండి. సూర్య నమస్కారాలు చేయండి. ఆదివారం గోధుమలు లేదా బెల్లం దానం చేయండి. ఓం ఘృణి సూర్యాయ నమః మంత్రాన్ని 108 సార్లు జపించడం మంచిది. చంద్రుడు మనసు, తల్లి, భావోద్వేగాలు మరియు మానసిక ప్రశాంతతకు కారకుడు. చంద్రుడు బలహీనంగా ఉంటే భయం, ఒత్తిడి, నిద్రలేమి, మానసిక ఆందోళన రావచ్చు. పరిహారం: సోమవారం శివాలయ దర్శనం చేయండి. పాలతో అభిషేకం చేయండి. తెల్లని వస్తువులు దానం చేయండి. ఓం సోమాయ నమః మంత్రం జపించండి. కుజుడు ధైర్యం, శక్తి, భూమి, రక్తానికి కారకుడు. బలహీనంగా ఉంటే కోపం, ప్రమాదాలు, కోర్టు కేసులు, కుటుంబ గొడవలు రావచ్చు. పరిహారం: హనుమాన్ చాలీసా చదవండి. మంగళవారం కందిపప్పు దానం చేయండి. ఓం అంగారకాయ నమః జపించండి. బుధుడు విద్య, వ్యాపారం, మాటతీరు, తెలివితేటలకు కారకుడు. బలహీనంగా ఉంటే చదువులో సమస్యలు, వ్యాపార నష్టాలు, నిర్ణయాల్లో తప్పులు రావచ్చు. పరిహారం: విష్ణు సహస్రనామం పారాయణం చేయండి. ఆకుకూరలు లేదా పచ్చని వస్తువులు దానం చేయండి. ఓం బుధాయ నమః జపించండి. గురుడు జ్ఞానం, గురువులు, సంతానం, వివాహం, సంపదకు కారకుడు. బలహీనంగా ఉంటే విద్య, ఉద్యోగం, వివాహం, సంతానం విషయంలో ఆలస్యం రావచ్చు. పరిహారం: గురువారం పసుపు రంగు వస్త్రాలు ధరించండి. శనగలు లేదా పసుపు వస్తువులు దానం చేయండి. దక్షిణామూర్తి లేదా బృహస్పతి ఆరాధన చేయండి. ఓం బృహస్పతయే నమః జపించండి. శుక్రుడు ప్రేమ, వివాహం, కళలు, సంపద, సౌందర్యానికి కారకుడు. బలహీనంగా ఉంటే దాంపత్య సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు, విలాసాల వల్ల నష్టాలు రావచ్చు. పరిహారం: లక్ష్మీదేవిని పూజించండి. శుక్రవారం సుగంధ ద్రవ్యాలు లేదా తెల్లని వస్త్రాలు దానం చేయండి. ఓం శుక్రాయ నమః జపించండి. శని కర్మఫలదాత, శ్రమ, క్రమశిక్షణ, న్యాయానికి ప్రతీక. శని ప్రతికూలంగా ఉంటే ఆలస్యం, అప్పులు, ఉద్యోగ సమస్యలు, కష్టాలు పెరుగుతాయి. పరిహారం: శని చాలీసా చదవండి. శనివారం నువ్వుల నూనెతో దీపం వెలిగించండి. పేదలకు ఆహారం లేదా దుస్తులు దానం చేయండి. ఓం శనైశ్చరాయ నమః జపించండి. రాహు, కేతు ఇవి ఛాయాగ్రహాలు. రాహు వల్ల భ్రమలు, వ్యసనాలు, ఆకస్మిక సమస్యలు రావచ్చు. కేతు వల్ల ఆధ్యాత్మికత పెరిగినా, ఒంటరితనం లేదా అనుకోని ఆటంకాలు రావచ్చు. పరిహారం: దుర్గాదేవి లేదా శ్రీ గణపతిని ఆరాధించండి. నల్ల నువ్వులు దానం చేయండి. ఓం రాహవే నమః, ఓం కేతవే నమః మంత్రాలు జపించండి. నక్షత్రాలు మరియు గ్రహాల సంబంధం. జ్యోతిష్యంలో 27 నక్షత్రాలను 9 గ్రహాలకు విభజించారు. ప్రతి గ్రహానికి 3 నక్షత్రాలు ఉంటాయి. కేతు, అశ్విని, మఖ, మూల. శుక్రుడు, భరణి, పూర్వ ఫల్గుని, పుబ్బ, పూర్వాషాఢ్. సూర్యుడు, కృత్తిక, ఉత్తర ఫల్గుని, ఉత్తరాషాఢ్. చంద్రుడు, రోహిణి, హస్త, శ్రవణం. కుజుడు, మృగశిర, చిత్త, ధనిష్ఠ. రాహు, ఆరుద్ర, స్వాతి, శతభిషం. గురుడు, పునర్వసు, విశాఖ, పూర్వాభాద్ర. శని, పుష్యమి,
అనురాధ ఉత్తరాభాద్ర, బుధుడు ఆశ్లేష, జ్యేష్ఠ, రేవతి. గండ నక్షత్రాలు అశ్విని, మఖ, మూల మొదటి పాదాలు, అలాగే ఆశ్లేష, జ్యేష్ఠ, రేవతి చివరి పాదాలను గండ నక్షత్రాలుగా పరిగణిస్తారు. ఈ నక్షత్రాల్లో జన్మించిన ప్రతి ఒక్కరికీ కష్టాలే వస్తాయని కాదు. వ్యక్తిగత జాతకాన్ని పరిశీలించి మాత్రమే సరైన నిర్ణయం తీసుకోవాలి. చివరిగా ఒక ముఖ్యమైన విషయానికి, గ్రహ దోషాల కంటే గొప్పది మన కర్మ. మంచి పనులు, దాన ధర్మాలు, భగవంతునిపై విశ్వాసం, తల్లిదండ్రులకు సేవ, గురువులను గౌరవించడం, ఇవన్నీ ఏ గ్రహ దోషాన్నైనా తగ్గించే గొప్ప పరిహారాలు. మీ జన్మ నక్షత్రం ఏమిటి? ప్రస్తుతం మీ జీవితంలో ఏ సమస్య ఎదురవుతోంది? కామెంట్లో తప్పకుండా తెలియజేయండి. తదుపరి వీడియోలో ప్రతి నక్షత్రానికి సంబంధించిన అధిదేవత, ప్రత్యేక మంత్రాలు, దేవాలయాలు మరియు శక్తివంతమైన పరిహారాల గురించి వివరంగా తెలుసుకుందాం. ఈ వీడియో మీకు ఉపయోగపడితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఇలాంటి జ్యోతిష్య వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ను నొక్కడం మర్చిపోవద్దు. ధన్యవాదాలు. నమస్కారం.